హాయ్! హలో! వెల్కమ్ టు జ్ఞానశ్రీత స్మార్ట్ హబ్. ఈరోజు నేను బీహెచ్‌ఎల్‌లో ఉన్న పెద్దమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళానండి. అక్కడ బోనాలు జరుగుతున్నాయి. సో, టెంపుల్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. సో, అది మీతో షేర్ చేసుకోవడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా హైదరాబాద్‌లో చాలా మందికి పెద్దమ్మ తల్లి బోనాలంటే చాలా స్పెషల్ ఎమోషన్ ఉంది. ప్రతి సంవత్సరం బోనాలొచ్చిందంటే చాలు అమ్మవారి టెంపుల్స్ అన్నీ పండుగ కలతో ముస్తాబయ్యి ఉంటాయి. అలాంటి ఫెస్టివల్ అట్మాస్ఫియర్‌లో బీహెచ్‌ఎల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా ఈసారి చాలా బ్యూటిఫుల్‌గా డెకరేట్ చేశారు. యాక్చువల్‌గా ఆగస్టు 7థ్, 8థ్, 9థ్ అండ్ ఈ 3 డేట్స్‌లో అమ్మవారి టెంపుల్ దగ్గర ఫుల్ పండుగ వాతావరణం కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మన అటెన్షన్‌ని అట్రాక్ట్ చేసేది ఈ బ్యూటిఫుల్ డెకరేషనే కదా! ఆలయాన్ని చుట్టూ లైట్స్‌తో, ఫ్లవర్స్‌తో, డిఫరెంట్ డెకరేషన్స్‌తో చాలా గ్రాండ్‌గా ప్రిపేర్ చేశారు. డే టైమ్‌లో చూస్తే ఒక బ్యూటిఫుల్ లుక్ అండ్ ఇంకా ఈవినింగ్ లైట్స్ ఆన్ చేస్తే అసలు ఆ ఫీలే వేరే లెవెల్ ఉంది. ఎస్పెషల్లీ టెంపుల్ ముందు నుంచి చూస్తూ ఉంటే అమ్మవారి సన్నిధి మొత్తం ఒక డిఫరెంట్ ఎనర్జీతో కనిపిస్తుంది. బోనాలంటేనే భక్తితో పాటు ఒక సెలబ్రేషన్. ఫ్యామిలీస్‌తో వచ్చిన వాళ్ళు చూడొచ్చు. ఫ్రెండ్స్‌తో వచ్చిన వాళ్ళని చూడొచ్చు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరిలో ఒక ఎక్సైట్‌మెంట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆ ఫెస్టివల్ మూడ్‌కి ఈ డెకరేషన్ ఇంకా ఎక్స్‌ట్రా బ్యూటీ యాడ్ చేసిందనే చెప్పొచ్చు. టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం చూస్తూ ఉంటే ప్రతి ప్లేస్‌లో ఏదో ఒక స్పెషల్ డీటెయిల్ కనిపిస్తుంది. ఫ్లవర్స్‌తో చేసిన డెకరేషన్ అయినా, లైట్స్‌తో చేసిన లుక్ అయినా, టెంపుల్ ఎంట్రన్స్ అయినా మొత్తం కలిపి చూస్తుంటే చాలా నీట్‌గా అండ్ చాలా అంటే చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇలాంటి ఫెస్టివల్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనం టెంపుల్‌కి వెళ్ళినప్పుడు జస్ట్ దర్శనం కోసమైనా అక్కడికి వెళ్ళగానే ఆ అట్మాస్ఫియర్‌లో మనం కూడా చాలా ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మవారి పాటలు, భక్తి సందడి, లైట్స్ అండ్ డెకరేషన్స్ మొత్తం కలిసి ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ జేస్తాయి. అందుకే ఈసారి బీహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ డెకరేషన్‌ని చూసిన వెంటనే ఇలా వీడియోలో క్యాప్చర్ చేయాలనిపించింది. సో, టెంపుల్‌లో ఉన్న ఈ బ్యూటిఫుల్ మొమెంట్స్‌ని, ఈ డెకరేషన్‌ని మీ అందరితో కూడా షేర్ జేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో జేశాను. ఆగస్ట్ 7థ్, 8థ్, 9థ్ ఈ 3 డేస్‌లో ఈ జరిగిన వేడుకల్లో బీహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇలా పండుగ కళతో మెరిసిపోతుంది. మనం ఫెస్టివల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ డెకరేషన్స్ ఆర్ సెలబ్రేషన్స్ గురించి మాత్రమే కాదు, మన ట్రెడిషన్స్ గురించి గూడా. మన ఇంట్లో, మన ఊర్లో ఆర్ మన టెంపుల్స్‌లో జనరేషన్ నుండి ఫాలో చేస్తున్న ట్రెడిషన్స్‌ని ఇలా ఫెస్టివల్స్ ద్వారా మన ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. అండ్ బోనాల్లో ఆ ట్రెడిషన్ ఫీల్ చాలా అంటే చాలా స్పెషల్‌గా ఉంటుంది. అమ్మవారిని దర్శించుకొని మన ఫ్యామిలీ అందరితో కలిసి ఫెస్టివల్‌ని ఎంజాయ్ చేయడం. అసల ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. సో, డెకరేషన్ అయితే చూసారు కదా! అసలు డెకరేషన్ అయితే అసలు వేరే లెవెల్ ఉందండి. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న డెకరేషన్ చూడండి. నేనైతే ఒక 1 అవర్ అలా చూస్తూ ఉండిపోయానంటే నమ్మండి. చాలా అంటే చాలా నచ్చిందండి నాకైతే. సో, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ పెద్దమ్మ తల్లి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. అండ్ మీరు ఈ బోనాలకి బీహెచ్ఎల్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి వచ్చుంటే ఈ వీడియో ఎలా అనిపించింది? అండ్ మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? కామెంట్‌లో చెప్పండి. నేను ఈ వీడియోలో చూపించిన డెకరేషన్‌లో మీకు నచ్చిన పార్ట్ ఏదైనా కూడా ఉంది అంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్.